జగిత్యాల పట్టణంలోని బీట్ బజార్లో గల ప్రాథమిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో టిఎస్ మార్క్ఫెడ్ ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ జగిత్యాల ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, జడిపి చైర్పర్సన్ దావా వసంత ప్రారంభించారు. అనంతరం రైతుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి బీట్లోని హమాలీలకు, కార్మికులకు మాస్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జడిపి చైర్పర్సన్ దావా వసంత, మున్సిపల్ చైర్పర్సన్ బోగస్ శ్రావణితో పాటు ఎంపీపీ గాజల్ల గంగారాం గౌడ్, ఏఎంసీ చైర్మన్ దామోదరరావు, పిఎస్సిఎస్ చైర్మన్ మైపాల్ రెడ్డి, జిల్లా రైతు బంధు కన్వీనర్ బాలముకుందం, వైస్ చైర్మన్ మోసిన్, స్థానిక కౌన్సిలర్లు సమిళ్ల వాణి శ్రీనివాస్, మండల అర్బన్ రైతు బంధు కన్వీనర్ నక్కల రవీందర్ రెడ్డి, జుంబర్తి శంకర్, ఏఎంసీ డైరెక్టర్లు, రైతులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కవితక్క నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం. జై జై ముఖ్య అతిథిగా వచ్చిన మన ప్రియతమ నాయకులు, పరిషత్ చైర్పర్సన్, సంక్షేమ పథకాలు, రైతు బంధు, రైతు బీమా, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు గతంలో కూడా మొక్కలు కొనుగోలు చేయరనేటువంటి గారికి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు, రైతు బంధు కమిటీ నాయకులకు, ఇక్కడికి వచ్చిన రైతులకు, పెద్దలకు, మీడియా, జగిత్యాల రూరల్ మండలం లోపల కూడా అందరు పంటలు సాగు చేసుకోవడం నిరంతరం ప్రభుత్వం మన రైతుల గురించి ఆలోచిస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు అయితే పొద్దున్న లేచి నుంచి రాత్రి వరకు కూడా రైతులు పన్నును మేము మినహాయిస్తున్నామని చెప్పడం, మార్కెట్ కమిటీలకు పన్ను రావడం అనేది పెద్ద విషయం కాదు, కానీ రైతులకు లాభం జరగాలి. ఫలితంగా మార్కెట్ కమిటీలు కూడా నిర్వీర్యమైపోయి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ వరిధాన్యం కానీ, మొక్కజొన్నలు కానీ సేకరిస్తే పిఎస్సిఎస్ కానీ, ఐకేపీ కేంద్రాలకు ఏదైతే పరంగా కమిషన్ ఇస్తుందో దాన్ని పొందాలనేటువంటి ఆలోచనతో ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీలు కూడా ధాన్యం కానీ, మొక్కజొన్నలు కానీ సేకరించాలనేటువంటి ఆలోచన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. మరి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, ధరలు ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తుల్ని మీరు ఉత్పత్తి చేయాలి, దాని మూలంగా రైతులు లాభం జరుగుతుంది, మొక్కజొన్నలు మనం వేయకుంటేనే మంచిదని చెప్పడం జరిగింది. మన నిజామాబాద్, జగిత్యాల జిల్లా లోపల రైతులు కొంతమేర పసుపు పంట పండిస్తారు, దానిలో అంతరంగా మన మొక్కజొన్న వేసేట అలవాటు ఉంది కాబట్టి ఇక్కడ రైతులు అంతర పంటగా మొక్కజొన్నకు వేయడం జరిగింది. అటువంటి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం 850 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వచ్చినా రైతుల యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని 15 రోజుల క్రితమే వ్యవసాయ మార్కెట్ కమిటీల నుంచి, వ్యవసాయ శాఖ నుంచి నివేదికలు తెప్పించుకొని రైతులు ఏ మేరకు ఈ మొక్కజొన్నలు పండించారు, ప్రభుత్వ పరంగా చేస్తే మనకి ఎంత డబ్బులు కావాలని సేకరించి ఒక 15 రోజుల క్రితమే వారు దానిలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఏ కార్యక్రమాలు చేసినా మన ప్రభుత్వం రైతుల కొరకు నిరంతరం ముందు చూపుతోనే చేస్తున్నాం. కానీ ప్రతిపక్షాలు మాత్రం అసలు ఏమనుకుంటారో కానీ మనకి వాళ్ళకాళ్ళే అయోమయమై వాళ్ళకు వాళ్ళే ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు తెస్తున్నారు. మనం రైతుల పట్ల నిష్పక్షంగా అంటే క్వాలిటీగా ఉన్న ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం. ప్రజాప్రతినిధులుగా మేము కూడా మరి మా గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించిన మేరకు కొద్దిగా విస్తీర్ణం దొడ్డువడ్లు వేయద్దు, సన్నపట్లు వేయాలనేటువంటి ఆలోచన ప్రతి గ్రామాల లోపల కూడా రైతులందరికీ అవగాహన చేసేది వ్యవసాయ శాఖ వారి ద్వారా ఏఏలో ద్వారా ఏడీఆర్ ప్రతిపక్షాలు బదనాం చేసేటువంటి పనిలో పెట్టుకున్నారు. మనం అన్ని విధాల సౌకర్యం చేస్తున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుగానే రైతులకు
ఈ వరి ధాన్యం కూడా మద్దతు ధర ప్రకటించారు. మక్కలకు కూడా త్వరలోనే ప్రకటించారు. మరి అది ప్రకటించే తరుణంలో పట్నే ఏమో కుంపలు అంటుకపోయినట్టు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది. ముందు నుంచి కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రైతు శ్రామికుడిగా, రైతు సేవకుడిగా అడుగడుగున నిరూపించుకుంటూనే ఉన్నారు. మరి రైతును రాజు చేయాలని లక్ష్యంతో రైతు బంధు, రుణమాఫీ, మరి ప్రతి ఒక్కటి కూడా అంటే ఇలా చెప్తూ పోతూ ఉంటే రైతు జీవితంలో ఎప్పటికప్పుడు వెలుగులు నింపుతూనే ఉన్నారు. మరి రైతులు ఈ రోజున మరి దేశానికి అన్నం పెట్టే స్థాయికి తీసుకుని వెళ్ళారు. మన తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చే స్థాయికి తీసుకుని వెళ్ళారు. మరి రైతు జీవితంలో ఎలాంటి చిన్న చిన్న కష్టాలకు కూడా లోటు రాకూడదు, వారి కష్టాల్లో నేను అండగా ఉంటానని వారు నిర్ణయం తీసుకొని మరి న్యూ రెవెన్యూ యాక్ట్ కానివ్వండి, మరి ఇప్పటికిప్పుడు మొన్న ప్రకటించినటువంటి మరి రైతులు మరి వర్షాకాలంలో మొక్కలు పండించడం జరిగింది. మరి అక్కడ కూడా వారు నష్టపోవద్దు అనే ఉద్దేశంతో మరి మద్దతు ధర 1850 ప్రకటించడం కానివ్వండి, మరి నిన్న ప్రకటించినటువంటి సన్నపు రకాలకు 100, 150 కూడా మద్దతు ధర పెంచే అవకాశం మేము ప్రయత్నం చేస్తామని మరొక గొప్ప మనసుతో ప్రకటించడం కానివ్వండి. ఇలా చూస్తూ పోతూ ఉంటే మరి రైతులకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కూడా అనేక సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నారు. వాళ్ళు అలాగే ఆలోచనలు కూడా అమలు పరుస్తున్నారు. మరి ఈ విషయం తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి ఒక్క బిడ్డకి కూడా తెలుసు. మరి రోడ్ల మీద మాటికి ధర్నాల కూర్చునే వాళ్ళ మనసుకి కూడా తెలుసు. కానీ తెలిసినా ఏదో వారి ఉనికి కూడా కొట్టుకుపోకుండా కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది కుదరని పని. మరి మన జగిత్యాల నియోజకవర్గంలో కూడా ఇంతకు ముందు ఏ నాయకుడు కూడా ఈ విధంగా చేయలేదు. మన గౌరవ శాసన గొప్ప మనసు, పెద్ద మనసుతో ఆలోచించి మొక్కజొన్న పెట్టద్దు అని చెప్పేసి గతంలోనే మన జిల్లాలో, మన నియోజకవర్గంలో సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామాన తిరిగి నియంత్రిత సాగు చేసుకోవాలి, మొక్కజొన్న పెట్టద్దు, పెడితే ఓన్లీ మనం తినడానికి ఇంటి మందం పెట్టుకోవచ్చు, కానీ పూర్తిగా మీరు దాన్ని సాగు చేయవద్దని చెప్పేసి మనమే గ్రామాన తిరిగి చెప్పినాం. ఎందుకు చెప్పినాం అంటే మన ముఖ్యమంత్రి గారి కోసం ప్రభుత్వం లాభపడుతుందనో కాదు, రైతులు నష్టపోవద్దు, కావలసినన్ని మొక్కలు మనకు రాష్ట్రంలో ఉన్నాయి. అటు చూస్తే మనకే కావాల్సిన పుష్కలమైన మొక్కజొన్న ఈరోజు మన రాష్ట్రంలో వండితే ఒకవైపేమో దేశం సుంకాన్ని, ట్యాక్సీని తగ్గించి వాళ్ళు వేరే విదేశాల నుండి మొక్కలు కొనుక్కునే దుర్భర పరిస్థితి మోడీ గారి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఫుడ్ కార్పొరేషన్ ఇండియా ద్వారా ఒక రేట్ అనేది ఇచ్చారు. ఇంతకు మించి కూడా మీరు ₹1 కూడా పెంచి మీరు కొనుగోలు చేయొద్దని చెప్పేసి అన్ని రాష్ట్రాలకు చెప్పడం జరిగింది. అయినా కూడా ముఖ్యమంత్రి గారు మనం మొన్ననే చూసినాం, రోడ్డు మీదకి వచ్చి రైతుల పేరిట మీడియా ద్వారా మన నియోజకవర్గం కావచ్చు, జిల్లా ప్రజలందరూ కూడా దీన్ని మీడియా ద్వారా తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు రైతులు కాదు, రైతు ముసుగులో ఉన్న ప్రతిపక్ష నాయకులు వాళ్ళు రైతు కండువా వేసుకొని వాళ్ళ ఉనికి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కనుమరుగైపోతున్నాం, మేము కనిపించే పరిస్థితి లేదు. 60,000 ఓట్ల మెజారిటీతో ఇక్కడ సంజయ్ అన్న గారు మున్సిపల్, జడిపి ఎక్కడ చూసినా కూడా గులాబీ జెండా రెపరెపలాడుతుంది. మేము ఎక్కడ పోవాలి, ఈ కారు గుద్దితే ఎక్కడ పడిపోతున్నామో తెలుస్తలేదు, కొంచెం మెల్లమెల్లగా వచ్చి రోడ్డు మీదకి వస్తే మమ్మల్ని చూస్తారు అన్న వాళ్ళ ఉనికి చాటుకోవడానికి మాత్రమే ఈరోజు కొరుట్లలో ఎమ్మెల్యే గారి ఇంటి ముందట కావచ్చు, కలెక్టరేట్ ఇంటి ముందట ధర్నా చేసిరు. ఎవరి కోసం చేసిరు? వాళ్ళ కోసమే. కానీ నిజమైన రైతులు, ఏ ఒక్క రైతు కూడా ధర్నా ఎందుకు వేస్తాడు? రైతు బంధు ఇస్తున్నామని రైతులు ధర్నా చేస్తారా? రైతు బీమా ఇస్తున్నామని వాళ్ళు రోడ్డు ఎక్కుతారా? 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. మీ కాలంలో, మీ హయాంలో మేము మోటార్ల కాడ పడుకొని ఒక మడి ఎండిపోతే ఒక మడి పట్టే పరిస్థితి కూడా లేకపోయేది. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. అది పూర్తిగా ఎండిపోతే ఆ ఎండిపోయిన మడిని చూసి రైతు మనసు చెలించిపోయి నా కుటుంబం ఆర్థికంగా ఏ విధంగా బతకాలి అని కన్నీరు వేసి ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి మీ హయాంలో, మీ గవర్నమెంట్లో ఉందని ఈరోజు మీరు ధర్నాలు వేసిర్రా? దీన్ని మీరు గ్రహించాలి. మన నియోజకవర్గం కావచ్చు, జైత్యాల జిల్లా ప్రజలు కావచ్చు, అందరూ కూడా గ్రహించాలి. ఆ రోజు కలెక్టరేట్ ముందట కేసీఆర్ డౌన్ అన్నారు. కేసీఆర్ ఏం చేసిండని డౌన్ అంటారు. మోడీ ప్రభుత్వం మరి విదేశీ మొక్కలు ఉంటుంది, మనకే మొక్కలు పుష్కలంగా ఉన్నాయి. మోడీ డౌన్ అనొచ్చు కదా, అనలేరు. ఎందుకంటే ఇది రాజకీయం.
కుట్రపూరితమైన ధర్నాలు వేసారు వాళ్ళు. చాలా సంతోషం. మక్కలు ఏం చేయాలో ఎక్కడ అమ్ముకోవాలో పాల్పోని పరిస్థితుల్లో రైతులున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని 1850 రూపాయలకు ఎన్ని మక్కలు ఉన్నా కొందామని చెప్పి నిర్ణయం తీసుకోవడం నిజంగా హర్షణీయం. వారికి మన ప్రాంత రైతన్నలందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. కొనుగోలు కేంద్రం ప్రారంభం చేసాం. గత కొన్ని సంవత్సరాలుగా కూడా చూస్తూ ఉంటే మక్కలు మన ప్రాంతంలో ఎప్పుడు కూడా పండుతూ ఉంటాయి, కొంటూ ఉంటాం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే 500 కోట్ల రూపాయలకు కొన్న మక్కలు మనం ఇవాళ నిరంతరం కరెంట్ ఇవ్వడం కానీ నీళ్ళు ఇవ్వడం ఎన్నో కారణాల వల్ల పోయిన సంవత్సరం 1672 కోట్ల రూపాయల మక్కలు కొన్నది ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఒకటి కాదు రెండు కాదు, 1672 కోట్ల రూపాయల మక్కలు కొన్నది. అదేవిధంగా 1346 కోట్లది మొదలు. అదే మళ్ళీ 14-15 పోతే 3400 కోట్లు, 15-16 పోతే 7000 కోట్లు, 16-17 పోతే 8000 చిల్లర, 18-19 వచ్చేసరికి 13,000 అయితే పోయిన సంవత్సరము 19,800. ఈ పచ్చ కండు వేసుకొని తిరిగి కొందరు చూసిందా? మరి తర్వాత ఎలక్షన్లు అప్పుడు ఏ కండు వేసుకున్నారు కూడా అలా చూడాలా సార్? 3 రంగుల కండు, ఇంకేదో పువ్వు గుర్తు కండు. మొన్న వచ్చే వరకు రైతు ప్రతినిధులా? మేము ధైర్యంగా చెప్తున్నాం, మేము ఇటు రైతు ప్రతినిధులం, అటు టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులం, ప్రభుత్వ ప్రతినిధులం. వాళ్ళని చెప్పాడు అలా పాత ఫోటోలునే కొత్త ఫోటోలు ఉంటాయి. ఒకరోజు 3 పార్టీల మీటింగ్ 20 ఉంటారు. మరి ఇది ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ప్రతి రైతన్న. అందరికీ తెలుసు కాబట్టే కేసీఆర్ గారికి అంటే వారికి గుండెల నిండా గౌరవం ఉన్నది. ప్రతి రైతన్నకు తెలుసు ఇవాళ దేశంలో తెలంగాణ అంటే వెనుకబడ్డ ప్రాంతం. ఈయన రాత్రి టీవీ చూస్తే ఒక పెద్ద సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అంటున్నాడు, అన్ని పైసలు కాళేశ్వరంకి పెట్టి దివాలు తీయించినట్టు. నీకు ఏమనాలి? ఈ మాటమే ఒకసారి అంతరంగా చెప్తాడు. నిన్న రాత్రి టీవీలో చూసిన అసలు కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే నిన్న మీరు టీవీలలో చూసిన ఇదే టీవీలలో చూసిన పచ్చదనం అంతర్గామాలు ఎక్కడ ఉండేదని నేను అడుగుతున్నా. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఉండుట్లా, ఆ వరదకాలం మొత్తం సజీవంగా ఉండుట్లా ఇవాళ మల్యాల మండలం కానీ రామడు మండలంకి వెళ్ళి పెడితే మల్యాల, కోడిమేల, మన జగిత్యాల, మేడిపల్లి, కదలాపూర్, మెట్పల్లి, బాల్కొండ పోతే అక్కడి దానికో కూడా ఏదైతే ఎస్ఆర్ఎస్పికి పైన ఉన్నదో ఎడారిలాగా ఉండనో ఎండిన పంటలు ఉండేటివో అవన్నీ కూడా ఇలా పచ్చగా పడ్డాయి, భూగర్భ జలాలు పెరిగినాయి. కానీ ఈ కాంగ్రెస్ నాయకులకు కనబడతలేదు. కర్మ ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా పెద్ద మనిషి ఆయన అంటే నాకు బాగా గౌరవం, మరి ఎట్లా కూడా అర్థం కాలే. నేను రాత్రి టీవీలో చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే ఉన్న పైసలు అని పెట్టి అది ఆంధ్రోడు అన్నట్టు లెక్క, నల్గొండ అన్నారంటూ లెక్క, లేకపోతే మహబూబ్నగర్ వాళ్ళు అన్నారంటూ లెక్క. కాళేశ్వరం ప్రాజెక్టు తోటి లబ్ధి పొందుతున్న ప్రాంతాలలో మన జగిత్యాల ఒకటి. ఈ జగిత్యాల సీనియర్ నాయకుడు ఆ మాట నిన్న రాత్రి నేను టీవీలో చూస్తారే ఈ పెద్ద మనిషి ఎవరు పంపిరా లేకపోతే నిద్రలో కలాల్సింది అంటే రోజు అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నది వీళ్ళు పాటలు పాడుతుంది. కానీ వీళ్ళకి అర్థమవుతలేదు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే, రాంపూర్ కాడ పంపవదే లేకపోతే, అక్కడ గేట్లే లేకపోతే ఈ రాంపూరు, కాసారము, వడ్డాడ, అంతర్గామ, ఉగులాపురం మీద మద్దుట్ల, పోతారం. ఒకసారి పోతారం వల్ల గోసే ఉంటుండే 5,000 ఎకరం అమ్ముకున్నారు అంతర్గామ రైతులకు. బొచ్చాడు 100 ఎకరాలు చేయలేక, నీళ్ళు లేక 5,000 ఎకరం. ఇవాళ అమ్మవాళ్ళు ఒకళ్ళు 5 లక్షలు తక్కువ. ఏదో వడ్డాడోళ్ళు అమ్మవాళ్ళు జగిత్యాలు ఎంతో మంది వ్యాపారస్తులు పోయి కొనుక్కున్నారు. అంతర్గామ నేనమ్మిన జగిత్యాల వ్యాపారస్తులకు నేనమ్మిన నీళ్ళు లేక. ఇవాళ 50,000 గుంట, నేను ఎకరానికి ₹1,00,000 అమ్మిన. నేను డాక్టర్ అయినాక నీళ్ళు లేక, పైసలు లేక కాదు, చూడలేక. అంటే ఈ రకంగా ప్రభుత్వాన్ని ఎట్లా బదనాం చేయాలని మాట్లాడడం తప్ప ఇంకొకటి లేదు.